హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అన్నిశివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు వీడియోలో మనం ఎంతో ఇష్టపడే స్వీటు మడత కాజా, పొరలు పొరలుగా మడత కాజా ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ముందుగా మీరు చక్కగా 4 పలకలుగా కొద్దిగా వెడల్పుగా ఉన్న మన ఇంట్లో వంటగదిలో ఉన్న ఒక నాపరాయిని కానీ ఒక చెక్క బలను కానీ కొద్దిగా వెడల్పుగా ఉండాలి. 1 కేజీ అంటే మనం కేజీ మైదాని 2 సార్లుగా కానీ ఒకటేసారిగా కానీ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక చెక్క బల్ల లేదా ఒక నాపరాయి అయితే శుభ్రంగా సర్ఫ్తో కడిగేసి నీట్గా ఆరబెట్టేసి రెడీ చేయండి. తర్వాత చెక్క బల్ల అయితే దాన్ని శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉంచండి. మీరు ముందుగా 1 కేజీ మైదా, ఒక 100 గ్రాములు డాల్డా, చిటికి తినే సోడా, 1 పావు స్పూను బేకింగ్ పౌడరు సిద్ధం చేసుకోండి. మీరు తర్వాత ఏం చేస్తారంటే మైదాని ఒక వెడల్పాటి పళ్ళెంలో పోసుకొని చక్కగా ఒక కుప్పగా పోస్తారు కదా, మధ్యలో చక్కగా రౌండ్గా గుంటలాగా చేయండి. మధ్యలో ఖాళీ చేసుకొని చుట్టూ మైదా ఉండేటట్టుగా గుంటలా చేసుకోండి. దానిలో ఒక 1/2 గ్లాసు నీరు పోయండి. దానిలో 1/2 గ్లాసు నీరు పోసి డాల్డాని కొద్దిగా కరిగించి పూర్తిగా చల్లారిపోవాలండి. డాల్డా అనేది పూర్తిగా చల్లారిపోవాలి, గోరువెచ్చగా కూడా ఉండకూడదు. మీరు అవకాశం ఉంటే కరగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారిపోయిన తర్వాత గడ్డగట్టే లోపు వాడుకోండి, చాలా మంచిది. మీరు కొద్దిగా వేడిగా డాల్డా ఉన్నా పిండి డాల్డా గడ్డగట్టేసి మీకు అది ఒక చుక్కలుగా కాజాలో మీకు కనబడుతుంది. కాబట్టి మీరు లూజ్గా ఉన్న డాల్డా తీసుకున్నారు. ఇప్పుడు ఆ డాల్డాని నీటిలో వేయండి, 100 గ్రాముల డాల్డాని. అలాగే చిటిక తినే సోడా కొద్దిగా, దాని మీద రెట్టింపు బేకింగ్ పౌడరు దానిలో చక్కగా వేయండి. వేసి మీరు 1/2 గ్లాస్ నీరు పోసారు కదా, అదంతా ఇంకొద్దిగా నీళ్లు కలుపుకుంటా టైట్గా మన చపాతీ పిండి ఎలా కలుపుతారో అలా చక్కగా కలుపుకోండి. చక్కగా కలుపుకున్న తర్వాత చక్కగా ముద్దగా చేసుకొని దాని మీద ఒక గుడ్డ అనేది కప్పి పక్కన ఉంచండి ఒక 5 నిమిషాలు. ఉంచిన తర్వాత మీరు ఈలోపు ఒక గ్లాసులో 1 స్పూను మైదా, స్పూన్నర మైదా చక్కగా పేస్ట్ లాగా కలుపుకోండి. మనం ఏదైనా పేపర్లు అతికించుకోవడానికి మైదా ఉడకబెడతాం చూడండి, నీళ్ళు కలుపుకుంటాం కదా ముందు, అలా ఆ పేస్ట్లు మనం మైదా అతికించడానికి ఎలా వీలుందో అలా మైదా కలుపుకొని సిద్ధంగా ఉంచుకోండి చిన్న గ్లాసులో. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నెలో కొద్దిగా కార్న్ పౌడరు, కొద్దిగా బియ్యం పిండి, అంటే సుమారు మీరు కేజీ మైదా కదండి, మీకు ఒక 50 గ్రాములు పడుతుంది 2 కలిపి. అది 25 గ్రాములు ఇది 25 గ్రాములు కలిపి ఒక గిన్నెలో ఉంచుకోండి. ఆ 2 కలిపి సిద్ధంగా ఉంచుకోండి. ఇప్పుడు మీరు నానబెట్టిన పిండిని తీసుకొని బాగా మదాయించండి, బాగా కలిపి గట్టిగా మనం చపాతీ పిండి మనం చేసుకునే ముందు ఎలా చేస్తామో అలా మదాయించేసి చక్కగా చేసుకొని దాన్ని ఒక బారుగా రోల్ లాగా చేసుకోండి. ఆ పిండిని మీరు దీన్ని చేయడానికి సిద్ధంగా ఉంచుకున్న నాపరాయి అనుకోండి. ఉదాహరణకి నాపరాయిలో మీరు నుంచున్న భాగంలో మొదట్లో దాన్ని చక్కగా ఇలా బారుగా చేసుకొని పొడుగ్గా కేజీ మైదాని ఇలా రోల్ లాగా చేసుకోండి. ఆ మైదాని చక్కగా ఇలా చేత్తో అనుకుంటా ఉండి అంచులని ఇలా నొక్కుతా చేసుకుంటే చక్కగా మీకు రోల్ ఏర్పడుతుంది. బారుగా ఏర్పడిన తర్వాత ఇలా అంచులు మనం నొక్కుకొని మన వైపున ఉన్న భాగంలో ఇలా నొక్కుంటే మీకు మందం తగ్గిపోయి పలచగా అవుతుంది ఏలుతో నొక్కుంటే. అప్పుడు మీరు అప్పడాల కర్ర తీసుకొని చక్కగా
పలచగా చపాతీలాగా ఆ బల నిండా ఆ కేజీ మైదాని చక్కగా ఒక అప్పడం కింద నొక్కేసేయండి. సమాన మందంగా ఉండేటట్టుగా చక్కగా నొక్కేయండి. నొక్కిన తర్వాత ఒక చాకు తీసుకొని అంచుల్లో ఎగుడు దిగుడు వచ్చిన అన్నీ చక్కగా 4 పలకలుగా కట్ చేసేసుకోండి. మీకు ఒక అప్పడం ఒక ఫ్రేమ్ లాగా ఏర్పడి ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ మిగిలిన ముక్కలన్నీ మళ్ళీ చీని లైట్గా కొద్దిగా తడుపుకొని దాన్ని ఒక ఉండలా చేసి దానికి మైదా కొద్దిగా అద్దుకొని చక్కగా పలచడిగా మళ్ళీ ఇప్పుడు ఎంత మందం చేశారో మీరు అప్పడం అనేది ఈ కాజాకి అంత మందంలో ఆ తోకలన్నీ కోసుకున్న పిండిని చేసి ఈ కాజా అప్పడం మీద ఉంచండి. మీ ఇష్టం, మధ్యలో ఉంచుకోండి. అంటే ఇప్పుడు మనకి ఉదాహరణకి ఇలా మనం అప్పడం నొక్కితే అది తీసుకొచ్చి దాని మీద ఇలా పెట్టేస్తాం, అంతవరకే, దట్స్ ఆల్. అలా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైనుంచి మీరు ఏపు కాకుండా పైనుంచి కొద్దిగా బారుగా ముందుగా ఇలా మడవండి. కొద్దిగా మడుచుకుంటా చివరి దాకా వెళ్ళండి. అంటే ఫోల్డ్ చేసుకుంటా, మీ ఏపు ఫోల్డ్ చేసుకుంటా చివరి దాకా వెళ్తే ఒక బారుగా ఇలా తయారవుతుంది. దానిని చేత్తో ఇలా మెల్లగా లాక్కుంటా మళ్ళీ వెనక్కి లాగాలండి. కొద్దిగా లాక్కోవడం, కొద్దిగా వెనక్కి అనడం, అలా చేసుకుంటా రోల్ చేసి, అంటే అలా లాక్కుని వెనక్కి లాగడం వలన మీకు అది దాని లోపల ఉన్న గాలి అనేది వెళ్ళిపోతుంది. మీకు లూజ్ లేకుండా ఉంటుంది. మీరు చేసుకునే రోల్ అనేది లూజ్ లేకుండా వస్తుంది. అలా లూజ్ లేకుండా అలాగా చేసుకుంటా టైట్ మీద చుట్టుకుంటా చక్కగా చివరికి ఒక 2 అంగుళాలు ఉండగా మీరు ఆపండి. ఆపిన తర్వాత మీరు గ్లాసులో సిద్ధంగా ఉంచుకున్న మైదా పేస్ట్ ఉంది కదా, దాన్ని ఆ చివర ఎండింగ్లో కొద్దిగా 2 అంగుళాల పైనుంచి కింద దాకా రాసుకుంటా వచ్చి, అలాగే అడుగు భాగంలో కూడా బారుగా ఇలా 2 ఏళ్లతో